నమస్కారం వాద్య న్యూస్ కు స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు చూద్దాం. పేదరిక నిర్మూలనే P4 కార్యక్రమం ప్రధాన లక్ష్యం. శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ స్పష్టీకరణ. ఎస్కోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే కోళ్ల. రోగులకు వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని వెల్లడి. విఎంసీ స్టాండింగ్ కమిటీలో 21 అంశాలకు ఆమోదం. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న మేయర్ విజయలక్ష్మి. ఇక వివరాలు చూద్దాం. పేదరిక నిర్మూలనే P4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ స్పష్టం చేశారు. మార్గదర్శకులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని వారిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. P4 కార్యక్రమం బంగారు కుటుంబాలు మార్గదర్శుల పాత్రపై సచివాలయ సిబ్బంది నుంచి ఎంపిక చేసిన ఎంఓటీలు టీఓటీలకు కలెక్టర్ ఆడిటోరియంలో ఒక్కరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ P4 కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో సున్నా పేదరికమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రూపొందించారని వివరించారు. జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పి బాలాజీ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది నుంచి మండలానికి 2 మాస్టర్ ఆఫ్ ట్రైనీలను 12 మంది టీఓటీలను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాల అవసరాలను గుర్తించి వాటిని మార్గదర్శకుల ద్వారా తీర్చేందుకు అవసరమైన సూచనలను అందిస్తున్నామని తెలిపారు. మాస్టర్ ట్రైనర్స్ అలాగే ట్రైనర్స్ ఆఫ్ ట్రైనర్స్ టీఓటీలకి ప్రతి మండలం నుంచి 12 మంది 2 మాస్టర్ ట్రైనర్స్ 10 మంది టీఓటీలకి ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే P4లో మార్గదర్శులకి బంగారు కుటుంబాలకి మధ్య వీళ్ళు ఒక బ్రిడ్జ్లా యాక్ట్ చేసి మా బంగారు కుటుంబాల అవసరాలను మార్గదర్శుల ద్వారా తీర్చడం ద్వారా పావర్టీ నుంచి ఆ కుటుంబాలను బయటకు తీసుకురావడం అనే దాంట్లో కీలక పాత్ర పోషించాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నే 2 days బ్యాక్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. జిఎస్డబ్ల్యూఎస్ ఫంక్షనరీస్ని మార్గదర్శులకి బంగారు కుటుంబాలకి మధ్య ఎలా యాక్ట్ చేయాలి, అలాగే ఒక యాప్ను కూడా దానికి డెవలప్ చేయడం జరిగింది. ఆ యాప్లో కూడా ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, అలాగే వాళ్ళ తాలూకా వీడియోస్ కానీ ఫొటోస్ అప్లోడ్ చేయటము, డాక్యుమెంటల్ ప్రూఫ్ ఇవ్వటము, అంటే ఇది ఒక ట్రాన్స్పరెంట్గా జరగాలి. కార్యక్రమం అనేది ట్రాన్స్పరెంట్గా జరగాలి. ఎవరు ఎంత సహాయం చేస్తున్నారు, ఏ ఫ్యామిలీకి సహాయం చేస్తున్నారు, సహాయం చేయడం వల్ల ఎంత అభివృద్ధి జరిగింది. ఎవ్రీ క్వార్టర్ కూడా దీనికి అసెస్మెంట్ ఉంటుంది. అలాగే అవార్డ్స్ కూడా ఉంటాయండి. ఫీల్డ్ లెవెల్లో జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళకి, అలాగే స్టేట్ లెవెల్లోనూ డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ కూడా అవార్డ్స్ను కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మార్గదర్శకులకు కూడా అవార్డులు ఇస్తారండి. దీనిలో నగరంలోని థెరిస్సా క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లబ్ కార్యదర్శి కురియాకోస్ మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధిని కల్పిస్తున్నామని అన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. మహిళా సాధికారతే లక్ష్యంగా క్లబ్ పనిచేస్తుందని అన్నారు. దీంతోపాటు మహారాజా సర్వజన ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకా అనంతలక్ష్మి, థెరిస్సా క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ క్లబ్ లక్ష్యం కూడా అదే. సూర్యకోష్ గారు ఒక్కలైనా ఎంతో మందిని ఇలాగ గ్యాదర్ చేసి ఎన్ని కార్యక్రమాలు చేస్తారు. అసలు నిజంగా చాలా గ్రేట్ ఉంది. దీంట్లో మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి మన వంతు ఒక కృషి చిన్నదే ఏదో కొత్త కార్యక్రమాలు పెట్టింది. ఈ ముఖ్యంగా లేడీస్ పైకి తీసుకురావాలంటే మాత్రం ఈ క్లబ్ చాలా బాగా ముందుంటుంది. దీన్ని మీరు వినియోగించుకుని మీరు చక్కగా మంచి డైరీ
ప్రోగ్రామ్స్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేర్చుకోవడానికి అవకాశం ఉంటే నేర్చుకోండి. అలాగే మేము ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటామంటే పేర్లు ఇవ్వండి. అలాగే లేడీస్కి ప్రత్యేకంగా మీకు యోగా క్లాస్ కావాలంటే అది కూడా పేరు ఇవ్వండి. దీంతో పాటు ఒక అరగంట ముందే వెనక్కి పెట్టడం జరుగుతుంది, లేదు సాయంకాలం పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంకేమైనా ఆర్యవర్క్స్, అలాగే మొన్న ఎవరు 2-3 అడిగారు ఆర్యవర్క్స్ నేర్పుతారంటే నేర్పుతాం అది కూడా. సో ఈ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నామంటే వెనకాల ఎంతోమంది దీని కృషి ఉంటుంది. సో మీరు అందరూ దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి. మీరు అవకాశం ఉంటే మీ హస్బెండ్ వాళ్ళకి ఎవరికైనా పెద్దలకు చెప్పి సభ్యులుగా చేరండి. ఇప్పుడు కేవలం 2,000 రూపాయలు. మీరు ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఇక్కడ ఇస్తే ఆ డబ్బులు మంచి దానికి ఉపయోగపడుతుంది. ఇంచుమించుగా మనకి ఇంచుమించుగా 800 మంది మనకి లైఫ్ డిఎస్సిలో అత్యంత ప్రతిభ కనబర్చిన ఎంపికైన 578 మంది అభ్యర్థులను ఈ నెల 19వ తేదీన విజయవాడలో జరగబోయే సీఎం సమావేశానికి తీసుకుని వెళ్లి వారికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు తెలిపారు. కలెక్టరేట్లోని ఈరోజు తన కార్యాలయంలో ఆయన బాధ్యత న్యూస్తో మాట్లాడారు. ఈ నెల 18వ తేదీన విజయనగరం నుంచి పయనమయ్యి వారిని విజయవాడ తీసుకుని వెళ్లడం జరుగుతుందని, వారితో పాటు వారి సహాయాన్ని కూడా తీసుకుని వెళ్తామని అన్నారు. పోస్టులు ఫిల్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఈ 578కి సంబంధించి కూడా మనం నిన్న గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నిన్న ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్టెడ్ లిస్ట్ని వెబ్సైట్లో ఉంచడం జరిగింది. దాని ప్రకారం తదుపరి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు దానికోసం ఏంటంటే 578 మంది 18 లక్షవారం ఉదయం ఇక్కడ విజయనగరం నుంచి బయలుదేరతారు. అలాగే 18th ఈవినింగ్కి విజయవాడ చేరుకుంటారు వీళ్ళు. అలా 19th 3 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వీళ్ళు నియామక పత్రాలు ఈ 578 మంది కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. మళ్ళీ వాళ్ళు 19వ తేదీ ఈవినింగ్ మళ్ళీ బయలుదేరి 20th కల్లా మార్నింగ్ కల్లా మళ్ళీ విజయనగరం చేరుకోవడం జరుగుతుంది అన్నమాట. మరలా వీళ్ళు ఈ 578 మందికి కూడా 22 నుంచి 29 వరకు వీళ్ళకి రిఫరెన్స్ కోర్సులు కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది 22 నుంచి 29 వరకును. ఓఎస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఆల్రెడీ ఆ స్కూల్లో మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం జరిగింది. అదే వెన్యూలో ఈ వీళ్ళకి 578 మంది కూడా ఈ రిఫరెన్స్ కోర్సెస్ అనేవి 22, 29 వరకు కండక్ట్ చేస్తాం. అక్కడే వాళ్ళకి ఎవరెవరికి ఎక్కడెక్కడ పోస్టింగ్ అనేది కూడా అక్కడ ప్లేస్మెంట్స్ సంబంధించిన పోస్టింగ్ ఆర్డర్ కూడా అక్కడ ట్రైనింగ్ సమయంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా ఈ ప్లేస్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తదుపరి వాళ్ళు కేటాయించిన స్కూల్లో వాళ్ళు జాయిన్ అవుతారు. ఇదిలా ఉండగా సీఎం సమావేశానికి డిఎస్సి ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థులను తీసుకుని వెళ్లడానికి 30 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని విజయనగరం డిఎం జె శ్రీనివాసరావు తెలిపారు. ఆర్టీసీ బస్సులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. వారిని 18వ తేదీన ఉదయం విజయనగరం నుంచి విజయవాడ తీసుకుని వెళ్లడం జరుగుతుందని, తిరిగి 19వ తేదీ సాయంత్రం విజయవాడ నుంచి జిల్లా నుంచి మన కలెక్టర్ గారు ఆదేశానుసారం మనం దాదాపు ఆర్టీసీ నుంచి ఒక 30 బస్సులను విజయవాడ పంపించడానికి మేము రంగం సిద్ధం చేసుకుంటున్నాం. వాటి ద్వారా ఈ డిఎస్సి అభ్యర్థులు వారి తల్లిదండ్రులు కూడా ప్రయాణం చేసి ఈ డిఎస్సి నియామక పత్రాలు అక్కడ విజయవాడలో సీఎం గారి చేతుల మీదుగా తీసుకోవడానికి వీలు కల్పిస్తాం. ఉమ్మడి విజయనగరం జిల్లా, మన్యం జిల్లా, విజయనగరం 2 కలిపి అభ్యర్థులకు ఈ 30 బస్సుల్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కేంద్రంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాలూరు ఏఎంసీ చైర్మన్ ముఖ్య సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎరువులు రైతులకు సకాలంలో అందటం లేదని ఈవో గోపాలకృష్ణను నిలదీశారు. వచ్చిన యూరియా నిల్వలు రైతులందరికీ పంచడంలో ప్రభుత్వం విఫలమైనట్లుగా తెలిపారు. అధికార పార్టీకి చెందిన రైతులకు ఎక్కువగా యూరియా అందించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు సారిక ఈశ్వరరావు, పొట్టంగి దుర్గా, వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు రాయపల్లి రామారావు, ఎంపీడీఓ భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఎస్కోట ఏరియా హాస్పిటల్లో అవుట్ పేషెంట్ విభాగంలో ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ నిధులతో కొనుగోలు చేసి ఏర్పాటు చేసిన కుర్చీలను స్థానిక శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యటిస్తూ ప్రజలకు అందుతున్న సేవల గురించి వారిని స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు ఆదేశించడమైనది. అనంతరం ఆసుపత్రి వైద్యుల కొరకు పలు అభివృద్ధి పనులకు మరియు ఇతర వైద్య సేవల నిమిత్తం పలు రకాల పనులకు పలు ఆమోదాలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎస్కోటే ఏరియా ఆసుపత్రికి 6 నెలలకు గాను సుమారు 2 లక్షల రూపాయల బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. వైద్య సేవల కొరకు వస్తున్న ప్రజలకు సంబంధించిన కొన్ని సౌకర్యాలు కల్పించాలని కమిటీ నిర్ణయం తీసుకుని ఆసుపత్రి సూపరింటెండెంట్ సహకారంతో కుర్చీలు, ప్రతి పేషెంట్ వివరాలు నమోదు పొందుపరిచే కంప్యూటర్, ఎక్స్రే ప్లాంట్కు మరమ్మతులు చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల ప్రజలే కాకుండా ప్రక్కనే ఉన్న అరకు, అనంతగిరి మండలాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఏరియా హాస్పిటల్కి ఈ 6 నెలల బడ్జెట్ అనేది సుమారు 2 లక్షల రూపాయలు రావడం జరిగింది. మరి ఏదైతే ఈ వైద్య సేవల కోసం వస్తున్న ప్రజలకు సంబంధించి కొన్ని సౌకర్యాలు కల్పించాలని మరి కమిటీ అంతా కూడా నిర్ణయం తీసుకొని మరి డాక్టర్ గారు, సూపరింటెండెంట్ గారి సహకారంతో ముఖ్యంగా పబ్లిక్ కూర్చునే విధంగా కొన్ని కుర్చీలు, అదేవిధంగా ఆన్లైన్ సిస్టము, ప్రతి పేషెంట్ పేరు ఆన్లైన్లో ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఏదైతే సిస్టమ్ ఉందో ఇక్కడ కంప్యూటర్, అది కొంత రిపేర్స్ ఉన్న నిమిత్తం కొత్త కంప్యూటర్ని అనేది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్స్రే ప్లాంట్ ఒకటి పాడైతే అది కూడా బాగు చేసుకోవడం జరిగింది. ఎలక్ట్రికల్కి సంబంధించి కొంత షార్ట్ సర్క్యూట్ ఉంటే వాటిని కూడా భర్తీ చేసుకోవడం, ఇలాగ ప్రతి డిపార్ట్మెంట్లో గైనిక్లో కొన్ని, ఇలాగ ఈఎన్టీలో కొన్ని, మెడికల్ అండ్ హెల్త్లో సంబంధించి ఇలా ఆల్ డిపార్ట్మెంట్స్లో ఏవైతే పరికరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ ఇవాళ ఈ బడ్జెట్ అనేది ఖర్చు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ నేను ఇక్కడ కొన్ని నూతన పరికరాలన్నింటినీ కూడా ఓపెన్ చేసుకొని మరి మేమంతా కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అందరం కూడా హాజరవడం జరిగింది. మరి డాక్టర్ గారికి నేను కోరింది ఒకటే, మా పేషెంట్స్ని మన ఈ 5 మండలాలే కాకుండా ముఖ్యంగా అరకు, అనంతగిరి, పాడేరు ప్రాంతం వాళ్ళు కూడా హాస్పిటల్కి ఉచిత వైద్య కోసం రావడం జరుగుతుంది కనుక బాధ్యతగా ఏజెన్సీ ముఖద్వారం ఒక పక్క, మరి ఎస్కోట్ కాన్స్టిట్యున్సీ వైజాగ్ ఆనుకొని ఉన్నది ఒక పక్క, మరి అందరికీ మెరుగైన విధంగా వైద్య సేవలు అందజేసి వెంటనే స్పందించి ఆదుకోవాలి. విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైతులకు యూరియా పంపిణీ చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. స్థానిక తెలుగుదేశం నాయకులు యూరియాను పక్కతో పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆక్వా రైతు పీడీసీల వైసీపీ సర్పంచ్ తన సొంత జిరాయితీ భూమిలో చేపల చెరువులు తవ్వించి పెంచుకుంటుంటే మంత్రి అనుచరులు కక్షగట్టి చేపల చెరువులకు గండి కొట్టారని తెలిపారు. ఇలాంటి చర్యలు చేయడం సరికాదని, చేపల పెంపకం కూడా వ్యవసాయం కిందకే వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గార తవుడు, మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకటరావు, బెల్లాన త్రినాథరావు, మండల సురేష్, కరణం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. మీరు కప్పుపుచ్చుకోవడానికి ఏమో చేశారు, ఎరువులు ఈరోజు ఏమన్నా అన్నారు. మరి తర్వాత 4 గంటలకు మీరు ఎరువులు పక్కదాకా వెళ్ళిపోయి రైతుకు తెలియదు, రైతులకి విరోధని పాపం అనుకున్నారు. ఆ రోజు మేమేమో ప్రైవేటు షాపుల్లో కూడా అధికారులు పెట్టి ఎక్కడో కూడా అధికారులకు అమ్మకుండా మేము పెట్టేమో ఎరువులు ఇచ్చే కార్యక్రమం కూడా ఆ రోజు చేసాం. ఇక్కడ ఇంకా సరిపోతాయి. మేము టైం టు టైం రివ్యూ చేసుకునేవాళ్ళే. 10 నెలలకు కూడా ఎక్కడో కూడా ఎరువులే కాదు, పంట గిట్టుబాటు రావడానికి కూడా మేము ఎక్కడ కూడా ధాన్యం కూడా ఎక్కడ కూడా ఉండకుండా రివ్యూ చేసుకునే రైతులు ఇబ్బంది లేకుండా చేసేవాళ్ళు ఈరోజు. కానీ అలాంటి పరిస్థితి ఏముంది ఈరోజు? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క వైఫల్యం ఇదంతా. ఈ నియోజకవర్గంలో మంత్రి 100% వైఫల్యం చెందాడు. దీని విషయంలో చెప్పాలండి, సమాధానం చెప్పండి రైతులకు వచ్చి, అంతేగాని అక్కడ తప్పడం కాదు. గ్రామాలకు వెళ్ళి రైతులు సమాధానం చెప్పండి చెప్తారు కదా.
నీకు ఆ పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. ఏమంటే ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బడజల్లం ఆ గతంలోనేమో నువ్వు చూశాడు చేపల చెరువుల గురించి. నేను ఆ రోజు ఏమో పిఎస్ఆర్ పొలం చేపల చెరువులు ఏమో ఫ్యాక్టరీ చేస్తారంటే అన్నీ కూడా తీయించి మళ్ళీ మామూలు ఫిష్ చేసుకొని అని చెప్పి ఆ రోజు లేకుండా చేసాం. ఎందుకంటే రైతు ఇది కూడా వ్యవసాయం కింద వస్తుంది. ఇది చేపలు కూడా దాన్ని ఏమో మనం చేయాలి. ఏమైనా తప్పు చేస్తే రైతు దాన్ని సరిదిద్ది ఆ రైతు సత్య డిగ్రీ పీజీ కళాశాలలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సత్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు స్టాఫ్ సిల్స్ వారం రోజుల శిక్షణ శిబిరాన్ని నిర్వహించబడ్డారు. ఈ శిక్షణను ట్రైనర్ శ్రీమతి కె అనుష అందించారు. ఈ కార్యక్రమం ముగింపు సమావేశంలో కళాశాల సంచాలకులు డాక్టర్ శశిభూషణ్ రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి దేవమణి పాల్గొని మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వారి ట్రైనర్ అనుషకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకోవడానికి, భవిష్యత్ ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకోవడానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ వారం రోజుల శిక్షణ ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవడంలో, వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎదగడంలో ప్రేరణ పొందారు. సత్య డిగ్రీ కళాశాల నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులందరికీ ఈ వర్క్షాప్ యొక్క సర్టిఫికేట్లు అందజేశారు. అలాగే వర్క్షాప్లో చురుకుగా పాల్గొన్న విద్యార్థులకు ప్రత్యేక బహుమతులను ప్రదానం చేశారు. గత వారం రోజులుగా మ్యాజిక్ బస్ ఫౌండేషన్తో సాఫ్ట్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్ మీద స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇప్పించాము. ఈరోజు లాస్ట్ డే. పిల్లలందరికీ కూడా ఈరోజు ఈ సర్టిఫికేట్ ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. సాఫ్ట్ స్కిల్స్ పైన ట్రైనింగ్ కంప్లీట్ అయినట్లుగా. సో మేము ఏంటంటే స్టూడెంట్స్లో ఒక ఎకడమిక్స్తో పాటుగా ఓన్లీ ఎకడమిక్స్ పనికిరావు వాళ్ళకి ఈ రోజుల్లో. ఎకడమిక్స్తో పాటుగా ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కొన్ని స్కిల్స్ అయితే వాళ్ళకి చాలా అవసరం. ఆ స్కిల్స్ అన్ని నేర్పించేందుకు మేము డిఫరెంట్ వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాము. అందులో భాగంగా మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వారితో ఈ వర్క్షాప్ని వారం రోజులు కండక్ట్ చేశాము. ఇందులో విద్యార్థులందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. సో మై సిన్సియర్ థ్యాంక్స్ టు మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్. ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ సాఫ్ట్ స్కిల్స్ అంటే మనము స్టూడెంట్ అన్నమాట, ఎస్పెషల్లీ దిస్ ఇస్ ఫర్ ఫైనల్ ఇయర్. ఒక స్టూడెంట్ అన్నమాట కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఒక CV ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి, జాబ్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా మనం అటెండ్ అవ్వాలి, గ్రూప్ డిస్కషన్ ఏ విధంగా చేయాలి, ఇవన్నిటి మీద కూడా ఏంటంటే ఒక 1 వీక్ అంటే 1 వీక్ ఏంటంటే యాక్టివిటీ ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది. దానికి ఉన్నతి ఫౌండేషన్ నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ నుంచి ట్రైనర్ అనుష మేడం వచ్చారు. చాలా చక్కగా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళకంటే బెస్ట్ పార్టిసిపెంట్స్ కూడా మెడల్స్ అది ఇవ్వడం, సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి చాలా వాల్యుబుల్ అవుతుంది. ఇంత చక్కగా ఈ స్టూడెంట్స్ అంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే జస్ట్ అంటే జాబ్ అని కోసం అంటే వాళ్ళ లైఫ్ స్కిల్స్ కూడా పెరుగుతుంది. రేపు పొద్దున అంటే మనకి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఏ విధంగా డీల్ చేయాలో అవి కూడా తెలుస్తుంది. డిసిషన్ మేకింగ్ కూడా వస్తుంది. కాబట్టి అంటే ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన కొందటి ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తే ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంకా కండక్ట్ చేస్తామని చెప్పేసి విద్యార్థులందరికీ అష్యూరెన్స్ ఇస్తూ థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి చండీ హోమం మంగళవారం వనంగుడి వద్ద ఘనంగా జరిగింది. 3వ మంగళవారాన్ని పురస్కరించుకొని ఈ హోమాన్ని నిర్వహించారు. ప్రతి 3వ మంగళవారం చండీ హోమాన్ని నిర్వహించడం అనాదిగా సాంప్రదాయకంగా వస్తోంది. ఆలయ ఈవో కె శిరీష పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని, మహిళల పక్షపాతి మన తెలుగుదేశం ప్రభుత్వమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సర్వీసును శ్రీశక్తి పథకం విజయవంతమైన సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించారు. ముందుగా పార్వతీపురం పాత బస్టాండ్లో గల ఎన్టీఆర్ విగ్రహం నుంచి వేలాది మంది మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బందంవారి వీధిలో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది మన కూటమి ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 హిట్ చేస్తున్నారని అన్నారు. మహిళల పక్షపాతి ప్రభుత్వం అనడానికి నిదర్శనం ఈ ఉచిత బస్సు పథకమే అన్నారు.
నెల రోజుల వ్యవధిలో 6 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు సదుపాయాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. పథకాలు అమలులో పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా మన రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందని అన్నారు. మీ పిల్లలకు మేము అండగా ఉంటాం అనే నినాదంతో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి బిడ్డకు ఈ పథకం వర్తించడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యుగపురుషుడని, ఆయన ప్రపంచానికే మన రాష్ట్రాన్ని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సూపర్ 6 పథకాలు అమలు చేయలేమని వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేశారని, ఇప్పుడు ఈ పథకాలు అమలు చేయడాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మన చరిత్ర తెలిసిందే. అది కనేరికి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళల పక్షపాతి ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళల్ని ముందుంచి నడిపించే ప్రభుత్వం. గమనించండి, మీకున్న గ్రూప్ ఎస్ఎస్సి గ్రూపులు మహిళల కోసం తీసుకొచ్చాం. ప్రభుత్వం రాగానే ఇంటి పట్టాదారులు ఎవరు మహిళకే ఇవ్వడం జరుగుతుంది. అన్న ఎన్టీఆర్ గారు స్వర్గీయ ఎన్టీఆర్ కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మహిళలతోనే చేయాలనుకున్నారు. అందులో భాగంగానే ఇంటిలో ఆస్తి మహిళకు కూడా చెక్కుతుందని చెల్లుతుందని అంత గొప్ప నిర్ణయం తీసుకున్న వ్యక్తి మా వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ గారిని గౌరవంగా చెప్పుకోవడం జరుగుతుంది. రాబోతున్న ప్రభుత్వంలో మహిళా బిల్ పాస్ చేసి రేపు రాబోతున్న అసెంబ్లీ కానీ స్థానిక ఎలక్షన్లో కానీ 33% మహిళలకు రిజర్వేషన్ కేటాయించిన పార్టీ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్కు మంచి రెస్పాన్స్ వస్తుందని స్కూల్ గేమ్స్ అసోసియేషన్ కార్యదర్శి గోపాల్ అన్నారు. అండర్ 14, 16, 18 విభాగంలో నిర్వహిస్తున్న క్రీడలకు జిల్లా నుంచి వివిధ పాఠశాలల నుంచి క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను కనబరుస్తున్నారని తెలిపారు. ఈరోజు సైక్లింగ్, స్కేటింగ్, టైక్వాండో పోటీలు నిర్వహించారు. సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారని, ఇక్కడ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఎంపికైన క్రీడాకారులు, జిల్లా నలుమూల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా తెలిపారు. అంతర్జిల్లాల స్టేట్ టోర్నమెంట్ దీంట్లోని ఈరోజు భాగంగా మార్నింగ్ 6 గంటలకి స్కేటింగ్ ప్రారంభించడం జరిగింది. దానికి ఒక 100 మంది వరకు పార్టిసిపేషన్ చేశారు. అలాగే ఇప్పుడు సైక్లింగ్ పోటీలు జరుగుతున్నాయి. దీనికి ఒక 150 మంది వరకు పార్టిసిపేషన్ చేశారు అమ్మాయిలు, అబ్బాయిలు. మధ్యాహ్నం మరపల్లిలోని రగ్బీ ఉన్నది. తర్వాత ఇప్పుడు ఇంకా ఇండోర్ స్టేడియంలో టైక్వాండో జరుగుతున్నాయి సెలక్షన్స్. అనౌన్స్మెంట్ ప్రకారం చాలామంది ఎప్పుడు పార్టిసిపేషన్ చేయలేనంత స్టూడెంట్స్ ఈ ఇయర్ బాగా పార్టిసిపేషన్ చేశారు. అన్ని గేమ్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎంతమంది పార్టిసిపేషన్ చేస్తారని. తర్వాత రేపటి షెడ్యూల్లో ఆక్వా కాంప్లెక్స్లో స్విమ్మింగ్ అనేది పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూలు అన్ని మేనేజ్మెంట్లో ఉన్న పాఠశాల విద్యార్థులందరూ కూడా ఈ పార్టిసిపేషన్లో పాల్గొనడం మేము ఊహించిన దానికన్నా ఎక్కువ జనాభా రావడం, వీరందరికీ కూడా మిడ్ డే మీల్స్ ద్వారా మధ్యాహ్న భోజనం పథకం ద్వారా వీరందరికీ భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు టైక్వాండోలో కూడా సుమారు 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అంతే ఇది అయిపోయినట్టు సెలవుల్లో కూడా కొన్ని టోర్నమెంట్లు చేస్తారని మా రాష్ట్ర జిఎఫ్ కార్యాలయం నుండి సమాచారం మాకు అందింది. వీలైనంత వరకు కూడా 1-2 రోజుల్లోనే ఇప్పుడైతే ఎవరైతే ఎంపికయ్యి ఉన్నారో ఆ విద్యార్థులందరూ కూడా ఎలిజిబిలిటీ ఫామ్స్ తొందరగా అందజేసినట్లయితే మేము మిగతా కార్యాచరణ ప్రారంభించి టీముల్ని రాష్ట్ర పోటీలకు పంపించడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర సంస్కృతిని, మాండలికాన్ని స్పష్టపరిచే విధంగా రూపొందిన వినరా ఓ వేమ చిత్రం ప్రేక్షకాదరణ పొంది మంచి విజయం సాధించగలదని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. పల్సర్ బైక్ రమణ తొలిసారిగా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం పోస్టర్ను పల్లి నల్లనయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలంగాణ యాసతో రూపొందిన అనేక చిత్రాలు విజయవంతమయ్యాయని గుర్తు చేశారు. అదే రీతిన ఉత్తరాంధ్ర యాసతో పూర్తి గ్రామీణ వాతావరణంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. చిత్ర కథానాయకుడు పల్సర్ బైక్ రమణ దర్శకులలో ఒకరైన ప్రశాంత్ మాట్లాడుతూ ఎంతో వ్యయ ప్రయాసలు కూర్చి వినరా ఓ వేమ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 70 కేంద్రాలలో విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా చెప్పారు. ప్రేక్షకులు ఆదరించి చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ చిత్ర కథానాయికగా వైష్ణవి, నిర్మాతగా సురేష్ వ్యవహరించారని తెలిపారు. అంటే ఇంతవరకు నన్ను యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీలో కావచ్చు, రీసెంట్గా పబ్లిక్ ఈవెంట్లు కూడా నేను చాలా చేసి ఉంటాను.
సో ఆ విధంగా కూడా నన్ను చాలా అంటే చాలా బాగా ఆదరించారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దాని అంతటికీ కారణం మీరు. సో మీరు లేకపోతే ఇంకా నేను పేదోడుగానే ఉండాలి. సో మీ అందరికీ కూడా శిరస్సు వంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎలాంటి కళాకారుడికైనా సరే లైక్ ఇంకా మీదకి వెళ్ళే కొలది ఇంకా తనలో ఉన్న టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి అనేకమైన అడుగులు వేస్తూ ఉంటాడు. ఆ అడుగుల్లో భాగంగా నాది ఇది సెకండ్ అడుగు అనుకుంటున్నాను. సో దీనికోసం చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసి చాలా కష్టపడ్డాం. ఇంతవరకు కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయం, శ్రీధర్ డ్రామా కంపెనీలో చాలా అంటే చాలా బాగా అలరించాను. సో మీరందరూ కూడా దాన్ని అందరూ కూడా ఒక కుటుంబంలో ఒక సభ్యులాగా రిసీవ్ చేసుకున్నారు. అదే తరుణంలో వినరా ఓ వేమ అనే ఒక మంచి సినిమాతో విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక మంచి కాన్సెప్ట్తో రాబోతున్నాము. ఇలాంటి చక్కనైన సినిమా మన పరిసర ప్రాంతాల్లో ఏ థియేటర్ అయితే మనకి అందుబాటులో ఉంటుందో ఆ థియేటర్ దగ్గరలో మీ అందరికీ కూడా అందుబాటులో ఉండేలా మేము రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. ఇంతవరకు నా సాంగ్స్ని అయితే ఎలా అయితే ఆదరించారో సో ఈ మూవీని కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్ర టాలెంట్ పూర్వం చూస్తే పింగళ నాగేంద్రరావు గారు, సత్యం గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళే. విజయనగరం అంటేనే సంగీత సాహిత్యాలకు పుట్టినిల్లు, కళలకు పుట్టినిల్లు. ఇక్కడ నుంచి ప్రొడక్టులు రావాలంటే ఇప్పుడు ఈ యువతరంతోనే మొదలైంది. ఇది ఆగదు. మరింతమంది హీరోలు, మరింతమంది దర్శకత్వ నిపుణులు, సాంకేతిక నిపుణులు అందరూ ఈ ప్రాంతం నుంచి రావాలి. దానికి శ్రీకారం మన పల్సర్ బైక్ రమణ గారే. ఇప్పుడు ఈయన మంచి ఫామ్లో ఉన్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మీరు చూశారు. యావత్ ఆంధ్రప్రదేశే కాదు వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరి మనసుల్ని ఆకట్టుకున్నారు. వీరు గ్రామీణ నేపథ్యం అంటే అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అందరూ మనం గ్రామసీమల నుంచి వచ్చి ఇంతటి వాళ్ళం అయ్యాం కాబట్టి ప్రతి వారికి కనెక్ట్ అయ్యే సబ్జెక్టు. ఉత్తరాంధ్ర యాస భాష పుష్కలంగా ఉన్న సబ్జెక్టు కాబట్టి అందరూ చూసి మన ముఖ్యంగా ఉత్తరాంధ్రకంటూ ఒక స్లాంగ్ అంటూ ఉంది. తెలంగాణకి ఎలాంటి స్లాంగ్ ఉందో ఉత్తరాంధ్రకంతా ఒక స్లాంగ్ ఉంది. ఆ స్లాంగ్ని కూడా మనం పదిలిపరచుకోవాలి ఈ చిత్రాన్ని ప్రోత్సహించి. అందరూ కూడా ఈ చిత్రాన్ని చూసి ఈ విజయానికి మీ యొక్క తోడ్పాటును అందించాలని కోరుకుంటున్నాను. శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండగలో ప్రధాన ఘట్టమైన సిరిమాను వృక్షం విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండతామరపల్లి గ్రామంలో సిరిమాను పూజారి వారి స్వప్నంలో సాక్షాత్కరించింది. 17వ తారీఖున ఉదయం 9:15 సిరిమాను వృక్షానికి బొట్టు పెట్టేందుకు ముహూర్తం నిర్ణయించడం జరిగిందని పూజారి బంటుపల్లి వెంకట్రావు తెలిపారు. సిరిమాను చెట్టు చల్ల అప్పలనాయుడు, చల్ల నారాయణమూర్తి, చల్ల రామకృష్ణ వారి కళ్ళంలో సాక్షాత్కరించిందని, ఇరుసుమాను చెట్టు లోకవరపు సత్యం సన్ ఆఫ్ లేటు జోగినాయుడు కళ్ళంలో సాక్షాత్కరించినట్లు తెలిపారు. అమ్మవారి సిరిమాను ఇరుసుమాను చెట్లు తమ గ్రామంలో సాక్షాత్కరించడంతో కొండపల్లి తామరపల్లి గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి చెట్టు తమ గ్రామంలో లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని గ్రామస్తులు తెలుపుతున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2.4% జీఎస్టీ తగ్గించడం అభినందించదగ్గ విషయమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు అన్నారు. ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మాట్లాడుతూ జీఎస్టీ 2.4% తగ్గించడంపై ప్రభుత్వానికి 45,000 కోట్ల నష్టం వాటిల్లిందని, అయినా కేంద్రం ప్రజలపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ నెల 22వ తేదీ ఉదయం నుంచి జీఎస్టీ తగ్గింపు అమల్లోకి రానున్నదని, కాబట్టి దాన్ని అమలు చేయడం వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. దాన్ని ఎలా అధిగమించాలి, ప్రజలకు జీఎస్టీలో ఎలా అవగాహన కల్పించాలనేది తెలిపారు. ఈ జిఎస్టీ 2.0 అని పేరు రావడానికి కూడా ఆల్మోస్ట్ చాలా మటుకు గూడ్స్కి రేట్ ఆఫ్ ట్యాక్స్ బాగా తగ్గించారు. ఆ తగ్గించిన ట్యాక్స్ యొక్క బెనిఫిట్ కస్టమర్కి అందాలి, అది మెయిన్ ఉద్దేశం. సో దాని గురించే ఈ అవగాహన సదస్సు అంతా కూడా. అండ్ ఆల్సో చాలా చేంజెస్ రిజిస్ట్రేషన్లో కానీ అలాగే రీఫండ్స్లో కానీ ఏమైతే మార్పులు వచ్చాయో అది ఎలాగ అల్టిమేట్ కస్టమర్కి ఎలాగ అందాలి అనేదే ప్రధాన ఉద్దేశం. జీఎస్టీ 2.0 ద్వారా గవర్నమెంట్ ఏమొచ్చి ప్రజల మీద ఏదైతే ప్రైస్ రైజ్ వలన భారం పెరుగుతున్నదో దాన్ని తగ్గించడానికి రేట్లను తగ్గిస్తూ జీఎస్టీ రేట్లని రేపు రాబోయే 22వ తారీఖు నుంచి తగ్గిస్తున్నది. కాబట్టి గవర్నమెంట్ అనుకున్న విధంగా వర్తకులు కూడాను ఆ బెనిఫిట్ని కస్టమర్స్కి పాస్ ఆన్ చేస్తారో అనుకుంటున్నాం. సో ఈ చేంజెస్ వలన ఏదైతే వర్తకులుగా ఇబ్బందులు రాబోతున్నాయో ఆ వర్తకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, అలాగే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అది మనం దృష్టిలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుందండి. సో చాలా వరకు గవర్నమెంట్ ఏమోంచి ప్రజల మీద భారం తగ్గించాలనుకుంది కాబట్టి
కస్టమర్స్కి ఈ జిఎస్టీ రేట్ చేంజ్ వలన ప్రైజెస్ అన్నవి బాగా తగ్గుతాయి. గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే నెక్స్ట్ 6 మంత్స్లో గవర్నమెంట్కి ఈ జిఎస్టీలో చేంజెస్ వలన 45,000 కోట్ల నష్టం జరుగుతున్నది. ఈ నష్టం అన్నది ఒక పక్క జరిగినా ఈ డబ్బు ఏదైతే ఉందో ప్రజల చేతికి వస్తుంది కాబట్టి అది కూడా ప్రజల మీద భారాన్ని తగ్గిస్తుంది. దానివల్ల ప్రజలకి చేతిలో ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎక్కువగా వస్తాయి కాబట్టి గవర్నమెంట్ తీసుకున్న ఈ స్టెప్ నిజంగా చాలా వెల్కమ్ అండి. ఎప్పటి నుంచో రిక్వైర్మెంట్ ఉండి గవర్నమెంట్కి ట్యాక్సులు పెరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకోవడాన్ని మనం పొగడాల్సిన విషయం. అందరి సమన్వయంతో ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అన్నారు. ఈరోజు ఆమె అధ్యక్షతన నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. అజెండాలో పొందుపరిచిన 21 అంశాలకు ఆమోదం తెలిపారు. అలాగే అనుబంధంగా చేర్చిన 3 అంశాలు కూడా సభ్యులు ఆమోదించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవానికి నగరపాలక సంస్థ ద్వారా 60 లక్షల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి భక్తులకు నగరవాసులకు వివిధ సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. అమ్మవారి పండుగ సమయంలో పాక్షిక మరమ్మత్తు పనులు నాణ్యతా ప్రమాణాలతో ఉండాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. అలాగే మంచినీటి పంపిణీ, వీధి దీపాల నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించామని తెలిపారు. అందరి సహకారంతో పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని ఆమె వెల్లడించారు. ఈ సమావేశంలో కమిషనర్ పల్లి నల్లనయ్య, ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, సభ్యులు అల్లు చాణుక్య, జీవి రంగారావు, సుంకెర నారాయణస్వామి, రేగాన రూపాదేవి, సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎజెండాలని 20 అంశాలను జతపరచడం ఉంది. అన్నిటికీ కూడా కమిటీ సభ్యులు ఆమోదం పలికారు. అలాగే దీనికి అనుసంధానం 3 సబ్జెక్టులు కూడా కలిపాము, అది కూడా ఆమోదం పలికారు. అలాగే ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లమ్మవారి జాతర సందర్భంగా మున్సిపాలిటీ నిధుల నుంచి 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం అయింది. వివిధ పనులకు, మంచినీటి పంపిణీకి, అలాగే వీధి దీపాలకు, శానిటేషన్కు, అలాగే విజయనగరం పండుగను ఎంతో ఘనంగా జరపాలని ప్రజాప్రతినిధులు, అధికారులు తోటి విజయనగర ప్రజలందరూ కలిపి ఈ జాతరను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. రహదారులు బాగున్నప్పుడే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. గత ప్రభుత్వం ఒక్క రోడ్డు కూడా నిర్మించకుండా కాలయాపన చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఆమె తెలిపారు. అందులో భాగంగానే 3 కోట్ల నాబార్డు నిధులతో వెచ్చించి నియోజకవర్గంలో పలు రహదారుల పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని ఆమె తెలియజేశారు. అంతకు ముందుగా ముక్కం ఆర్ఎన్బి రోడ్డు నుంచి తోటపల్లి మీదుగా కంచేరు ఆర్ఎన్బి రోడ్డు వరకు తారు రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం ముక్కం ఆర్ఎన్బి రోడ్డు నుంచి బమ్మిడిపేట మీదుగా కంచేరు ఆర్ఎన్బి రోడ్డు వరకు, ముక్కం ఆర్ఎన్బి రోడ్డు నుంచి అమటాం మీదుగా కౌలువాడ జడ్పీ రోడ్డు వరకు, భోగాపురం జాతీయ రహదారి 16 నుండి చాకివలస మీదుగా ముగడపేట వరకు తారు రోడ్డు పనులు ప్రారంభించారు. మహారాజుపేటలో జన సైనికులు స్వయంగా నిధులు సమకూర్చి నిర్మించిన వీధి కాలువను ఆమె ప్రారంభించారు. అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజాశ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజాపాలన సాగాలి అని ప్రతి ఒక్క నాయకుడికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ప్రతి ఒక్కరి నివేదిక అర్జీని కూడా దృష్టిలో ఉంచుకొని ఎక్కడెక్కడ రోడ్లు పాడైపోయి అని చెప్పి ఫస్ట్లో మనం ఆర్ఎండ్బి తరఫున రోడ్డు ప్యాచింగ్ అంతా చేయడం జరిగింది. ఎంతవరకు మనకు నిధులు ఉన్నాయో అంతవరకు. అలాగే ఇప్పుడు ఏంటంటే పంచాయతీ రాజ్ రోడ్లు కూడా చాలా పాడైపోయి, మెయిన్ రోడ్లు పాడైపోయి అని చెప్పి అడిగితే సుమారు మనకి 3.25 కోట్లు ఈరోజు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా బాగా పాడైపోయిన 5 రోడ్లను తీసుకున్నాం. వాటిని సుమారు 3,25,00,000 వ్యయంతో నాబార్డు నిధుల కింద ఈరోజు దాన్ని నిర్మించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి సానుకూలంగా స్పందించి దాన్ని మంజూరు చేసినందుకు ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోడ్లు మనకైతే చూస్తే అందులో రోడ్లలో 2 అయితే ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల క్వారీ నుంచి మెటీరియల్ అంతా అటు వెళ్ళడం వల్ల చాలా బాగా పాడైపోయి, మెటీరియల్ వెళ్ళనేమో అని ప్రజలు భీష్మించుకొని కూర్చుంటే అది కాదమ్మా, మనకి ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది చాలా ముఖ్యం, మనకి అభివృద్ధికి ఉపయోగపడుతుందని వాళ్ళని కన్విన్స్ చేసి
ఆ 2 రోడ్లు కూడా మనం పెట్టడం జరిగింది. అలాగే ఈ చాకివలస రోడ్డు చాలా రోజుల నుంచి పాడైపోయిందని ఎలక్షన్ ముందు నుంచి కూడా వీళ్ళు నాకు చెప్పడం జరుగుతున్నది. చాలా గుంటలు పడిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే టెంకాడ్లో ఒక రోడ్డు, భోగాపురంలో 4 రోడ్లు కూడా నిర్మాణానికి ఈరోజు ప్రత్యేకంగా శంకుస్థాపన చేయడం జరుగుతున్నది. ఇక వాద్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పేదరిక నిర్మూలనే P4 కార్యక్రమం ప్రధాన లక్ష్యం. శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ స్పష్టీకరణ. ఎస్కోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కోళ్ల. రోగులకు వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని వెల్లడి. BMC స్టాండింగ్ కమిటీలో 21 అంశాలకు ఆమోదం. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న మేయర్ విజయలక్ష్మి. ఈనాటి వాద్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.